వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఎదుర్కోలేక కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఈడీ విచారణకు హాజరైన రేవంత్ సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ దాదాపు 9 గంటల పాటు విచారణ కొనసాగగా రేపు కూడా హాజరు కావాలని రేవంత్ ను కోరింది ఈడీ. బంధంగా మారిందనడానికి ఈ ఈడీ అధికారుల యొక్క విచారణను మనం అనుకోవచ్చు. వాళ్ళ కోపం అంతా ఢిల్లీలో ఉన్న ఆయనకు ఆ గట్టు మీద ఉన్న ఆయన కోపం ఉంది, ఈ గట్టు మీద ఉన్న ఆయనకు నా మీద కోపం ఉంది. ఏదో ఒక రకంగా విచారణల పేరు మీద ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నరేంద్ర మోడీ గారు రాకంటే ముందు వారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అధికారులు పంపిస్తుంటారు. వాళ్ళని ఎన్నికలలో నెగ్గించడానికి ప్రత్యర్థులను కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఇబ్బందుల పాలు చేయడానికి ఈ 2 సంస్థలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తున్నాయి. ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కింద పనిచేసే సంస్థలు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆయన సహాయం సహకారాలు పొంది ఈ ఎన్నికలలో నెగ్గాలనే ప్రయత్నంలో భాగంగానే మళ్ళీ పదే పిలిచి విచారణ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్కు ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏసీబీ అధికారులను పెట్టుకొని నెగ్గుండొచ్చు, మొన్నటి శాసనసభ ఎన్నికలలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను అడ్డం పెట్టుకొని నెగ్గుండొచ్చు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో ఈడీ విచారణతోటి ఈ పక్కన ఆ పక్కన, ఈ గట్టు మీద ఆ గట్టు మీద రాజకీయ ప్రయోజనం కోసం మీరు ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో ఎన్నో అక్రమాలకు పాల్పడి అధికార దుర్వినియోగానికి పాల్పడి నువ్వు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నా, రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు